అందే సత్యం గారు, గత ప్రభుత్వ బీఆర్ఎస్ ఏదైతే ఉందో అసెంబ్లీ సమావేశాలు ఏకపక్షంగా నిర్వహిస్తుంది అంటూ కూడా ఒక అపవాదుని మూటగట్టుంది. కానీ ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు అసెంబ్లీ జరిగిన తీరు ఒకసారి గమనిస్తే ఎంత గట్టిగా అరిచినా పోడియం దగ్గరికి ముందుకు వెళ్ళినా కానీ ఒక్క సస్పెండ్ చేయడం కానీ లేకపోతే వాళ్ళ మీద వేటు వేయటం కానీ లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు ఏమీ చేయలేదు. అలాగే వారు ఎంతసేపు మాట్లాడితే అంత సమయం ఇవ్వడం జరిగింది. మరి మళ్ళీ తెలంగాణలో ప్రజాస్వామ్యం వచ్చిందని భావించవచ్చా? ట్రెండ్స్ 10 సంవత్సరాల తగ్గుతూ వచ్చాయి. సివిల్ లిబర్టీస్ కానీ లేకపోతే ఉద్యోగ సంఘాలకు కానీ లేకపోతే ధర్నా చౌక్ కానీ ఈ తర్వాత కొంత ఇంటలెక్చువల్స్ మీద కేసులు పెట్టగానే ఇటంతా కూడా ట్రెండ్ డిక్రీజింగ్ ట్రెండ్ ఉంది. ఇప్పుడు కాస్త అవన్నీ కూడా మేము అలౌ చేస్తామని ప్రభుత్వం అంటుంది కాబట్టి అలా అలౌ చేసినప్పుడు ఖచ్చితంగా ఇవాళ మనం అప్రిషియేట్ చేయాలి. దాన్ని అప్రిషియేట్ చేస్తే మనం ముందుకు ఇదే ట్రెండ్స్ మనకు లభ్యమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ అసెంబ్లీలో జరుగుతున్నటువంటి చర్చ చాలా బాగుంది. ఒక్క కేటీఆర్ రేవంత్ రెడ్డి ఇండివిజువల్గా 1-2 సార్లు అటాక్ చేసుకోవడం తప్ప మిగతా అన్ని కూడా వీళ్ళు 10 ఏళ్ల లోపాలు చెప్తే వాళ్ళు 50 ఏళ్ల లోపాలు చెప్తారు. చెప్పనివ్వండి, లెట్ దెమ్ అలో టు టాక్ అబౌట్ నెగటివ్ సైడ్స్ ఆల్సో. కానీ ఇదే సందర్భంలో కేంద్రం నుంచి ఉన్నటువంటి వాళ్ళని శాసనసభలో తీసుకురావడం అనేది అప్రస్తుతం. వాజ్పేయిని అద్వానిని తీసుకురాకూడదు, లేకపోతే పివి నరసింహరావుని సోనియా గాంధీని నెహ్రూని కూడా తీసుకురాకూడదు. ఇది అసెంబ్లీని పరిపాలించినటువంటి వాళ్ళు, రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు, మన ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి లేదా కేసీఆర్ ఏదన్నా సందర్భోచితం మనం తీసుకొస్తే అది అప్రస్తుతం కాదు. ఏదన్నా రాష్ట్రానికి సంబంధించిన విషయం చెప్పాల్సి వస్తే పలానప్పుడు పలానా ఆయన చేశాడు లేదా పలానా ఆయన వల్ల చెడిపోయింది అని చెప్పడంలో అప్రస్తుతం కాదు. కానీ కేంద్రం జాతీయ నాయకత్వాన్ని ఇక్కడ తీసుకురావటం పెద్ద ఎసెన్షియాలిటీ కాదు. తర్వాత రెండవది, నువ్వు లేటుగా చీమల పుట్టలో తోలినావని లేక నువ్వు అమెరికాను వచ్చి పనికి రాకుండా పోయినావని కానీ ఇటువంటి వాటి వల్ల ఈ ప్రజలకు పెద్దగా ఉపయోగం ఉండదు. ఆ విన్నంత సేపు కొంచెం సేపు ఎనర్జెటిక్ అనిపించటమో లేకపోతే ప్రజలు భలే జరుగుతుంది అనుకోవచ్చు. కానీ విధానపరమైన చర్చ నుంచి పక్కకు పోతే హీరోయిక్ అనిపించవచ్చు, వాళ్ళు మాట్లాడే మాటలు హీరోయిక్ అనిపించవచ్చు. కానీ తెల్లారి చూస్తే గుర్తు తెచ్చుకుందాం అంటే ఏ ఉండవల్ల. అంటే విధానపరమైనటువంటి చర్చ జరిగితే ప్రజలకు మేలు జరుగుతుంది, గుర్తుంటుంది. గతంలో మీరు లెజిస్లేషన్స్ చూడండి. మొదటి తరం ఉన్న వాళ్ళు గౌతులచ్చన్న సుందరయ్య గారిని వదిలేయండి. రెండో తరం జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు, ఓంకారు, రాఘారెడ్డి, రాజేశ్వరరావు ఇటువంటి వాళ్ళందరినీ కాంగ్రెస్ అయినా ఏ పార్టీ అయినా చూడండి, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నేను చెప్పిన పేర్లలో. కాబట్టి ఇండివిజువల్ గా అటాక్ చేసుకోవటం ఇప్పుడు పార్టీలు అందరూ మారుతున్నారు. ఇది సాధారణం అయిపోయింది. అందరూ రాజకీయాలకు వస్తున్నారు. 2 పార్టీల తరఫున కూడా లేదా అన్ని పార్టీల తరఫున కూడా ఎన్ఆర్ఐస్ వచ్చి పోటీ చేశారు, ఎలక్ట్ అయ్యారు, కొంతమంది ఓడిపోయారు. కాబట్టి వీళ్ళు మాట్లాడే ఏవి కూడా నిశ్చితం కాదు, జరుగుతున్నటువంటి పరిణామాలే. కాబట్టి ఇవాళ ఇంకోటి కూడా, ఇవాళ ప్రతిపక్ష సభ్యులు మాట్లాడితే కేటీఆర్ దరిదాపు 57 నిమిషాలు గంట మాట్లాడారు. అయినా సరే స్పీకర్ ఏమో ఆబ్జెక్షన్ చెప్పలేదు. హరీష్ రావు మాటకు జాతీయ నాయకుల పేరు తెచ్చారు కాబట్టి, నెహ్రూ, సోనియా గాంధీ ఇలా తెచ్చారు కాబట్టి చివరిలో ఆయన నిరాకరించారు. ఎక్స్ప్లెనేషన్ ఏమంటే ఆయన జాతీయ నాయకుల గురించి నెగిటివ్ గా చెప్తాం మాట్లాడారు. అంటే నా అప్పీల్ ఏమిటంటే ప్రతిపక్షాలకు అధిపక్ష అర్థవంతమైన చర్చ జరగాలంటే విధానాల మీద చర్చ జరగాలి. ఇవాళ గత 10 ఏళ్ల నుంచి ప్రభుత్వం చేసిన అప్పుల మీద చర్చ జరిగింది. లేదా కాదు, ప్రతిపక్ష సభ్యులు బీఆర్ఎస్ ఏం చెప్పారు, అప్పులైన నిజమే కానీ ఆస్తులు సృష్టించడం బీఆర్ఎస్ చెప్పారు. అది డిబేట్. ఇప్పుడు గత ప్రభుత్వం యొక్క దాన్ని బేరీజ్ వేసుకోవడానికి ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ఫాలో కావడానికి బేసిక్స్ ఏమిటి? ఒక బేసిక్స్ కావాలి కదా. ఒక శాఖ బడ్జెట్ ప్రతిపాదనలు పంపాలంటే దాన్ని రివ్యూ చేసుకోవాలి కదా. దానికి నెక్స్ట్ ఇయర్ ఎంత కమిట్మెంట్ ఉన్నదో కావాలి కదా. రివ్యూ చేయకుండా సాధ్యం కాదు. కాబట్టి ఇవాళ అప్పులైనని కాంగ్రెస్ వాళ్ళు అంటే అప్పుల దగ్గర ఆస్తులు సృష్టించిన బీఆర్ఎస్ అంటున్నారు. ఈ చర్చ ఇలాగే కొనసాగితే ప్రజలు నిర్ణయించుకుంటారు. ప్రజలు ఏది కరెక్ట్ అనేది విన్న ప్రజలు నిర్ణయించుకుంటారు. ప్రజలకు వదిలేద్దాం అది. కానీ చర్చ ఇటువంటి విధానాల మీద చర్చ జరగాలి. పోతిరెడ్డిపాడి మీద 1-2 మాటలు వచ్చినాయి, అవి వాస్తవాలే. పోతిరెడ్డిపాడి మీద వాస్తవాలే అవి. వాళ్ళ జరిగినటువంటి డిబేట్ లో
నేను అసెంబ్లీ ఆ రోజు కూడా అసెంబ్లీ డిబేట్ విన్నా, జనార్దన్ రెడ్డి గారు, పి జనార్దన్ రెడ్డి గారు, కానీ తర్వాత ఇంకొక పేరు రాలేదు. మన సనత్ నగర్ నుంచి పోటీ చేసేటువంటి చెన్నారెడ్డి కొడుకు, ఆయన పేరు సమయానికి గుర్తురాట్లే, ఆయన కానీ లేకపోతే మా నాయ నరసింహారెడ్డి కానీ వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ నుండే పోట్లాడారు. పోతిరెడ్డి పారు పెంచితే తెలంగాణకు నష్టం జరుగుతుంది. ఇప్పటికి కూడా ఇంపాక్ట్ తెలంగాణ మీద ఉంది.